పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో లేవియాకాండం 6వ అధ్యాయం 13వ వచనంలో ఒక శ్రేష్టమైన ఉపదేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఆ మాట ఏమిటి అంటే, బలిపీఠం మీద నిత్యము అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదని ఒక శ్రేష్టమైన మాట చెప్తా ఉన్నారు. పాత నిబంధనలో బలిపీఠం విధానం ఉంది. దాని మీద బలి పశువును అర్పించి దేవునికి ప్రీతికరమైనటువంటి అర్పణగా ప్రజలు మారటానికి సాదృశ్యంగా బలిపీఠం మీద బలి పశువుని పెట్టేవాళ్ళు. అయితే ఈ క్రొత్త నిబంధనలోనికి వచ్చేసరికి మనము ఏదో బలి పశువుని పెట్టడం కాదు, లేదా బలికి సంబంధించి ఏదో పక్షిని పెట్టడం కాదు, కానీ మనమే బలి పశువుగా మారాలి అనేది ఉపదేశం. నిత్యము అగ్ని మండుచుండవలెను. ఏమిటి అగ్ని అంటే, ప్రార్థనా జీవితమే అగ్ని. బలిపీఠం అనబడిన మన జీవితాలలో ప్రార్థన అనేది అగ్నిగా మండుతూ ఉండాలి. ప్రతిదినం మనం ప్రార్థన చేయాలి. అపోస్తలుడైన పౌలు చెప్పిన రీతిగా ఎడతెగక విసుగక మనము ప్రార్థన చేయాలి. ఈ అంత్య దినాలలో ప్రార్థనే సంఘాలని మండించేది. ఈ అంత్య దినాలలో ప్రార్థనే సంఘాన్ని ఉజ్జీవపరిచేది. ఈ చివరి దినాల్లో ప్రతి దైవజనుడిని, ప్రతి విశ్వాసిని అగ్ని వలె మండించేది, అనేకులు మండటానికి సహాయపడేది కేవలం ప్రార్థనా జీవితం మాత్రమే. కాబట్టి మనము యజ్ఞం చూస్తున్నప్పుడు నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే, నిత్యము ప్రార్థన చేస్తూ బలిపీఠం మీద అగ్ని మండాలి అన్నటువంటి ఉపదేశాన్ని మన జీవితం ద్వారా నెరవేర్చాలి. రెండవది, నిత్యము అగ్ని మండాలి అంటే దానికి ఖచ్చితంగా అగ్ని ఊరికనే రాదు. ఎలా వస్తుంది? బలిపీఠం మీద బలి పశువు అనేది ఉండాలి. ఒక అగ్ని మండాలి అంటే కట్టెలు ఉండాలి. ఒక అగ్ని మండాలి అంటే అక్కడ దానికి సంబంధించినటువంటి పదార్థం ఏదో ఉండాలి. బలిపీఠం మీద కూడా నిత్యం అగ్ని మండాలంటే అది ఊరినే మండదు. ఖచ్చితంగా దహించబడడానికి సిద్ధపరచబడేటువంటి బలి అయిన పశువు అయితే ఉండాలి. అయితే మన సంఘాల్లో, మన యొక్క విశ్వాస జీవితాల్లో అగ్ని మండాలి అంటే ఖచ్చితంగా మనమే బలిపీఠం మీద పెట్టబడినటువంటి బలి పశువులుగా మార్చబడాలి. జీవయాగముగా మన శరీరాలని సమర్పించాలని, అదే దేవునికి ఇష్టమైన ప్రీతికరమైనటువంటి అర్పణని చాలా స్పష్టమైన రీతిలో పౌలు గారు ఉపదేశిస్తూ ఉన్నారు. కాబట్టి బలిపీఠం మీద నిత్యం అగ్ని మండాలంటే మనమే సజీవయాగంగా మార్చబడాలి. నోవాహు జలప్రళయం ముగించబడిన తర్వాత నోవాహు కుటుంబం బలిపీఠంను కట్టి దేవునికి బలి అర్పించినప్పుడు, పవిత్రమైన జంతువుల నుంచి బలి అర్పించినప్పుడు దేవుడు ఆ బలిపీఠం మీద పెట్టబడినటువంటి పవిత్ర జంతువు యొక్క ఆ వాసనను ఆఘ్రాణించి సంతోషపడ్డాడని, ఇక ఎన్నటికీ జలప్రళయం ద్వారా ప్రజలను నాశనం చేయకూడదని ఒక నిబంధన నోవాహుతో చేశాడని మనం బైబిల్లో చదువుతూ ఉన్నాం. కాబట్టి బలిపీఠం మీద అగ్ని మండటం అంటే కృతజ్ఞత, థ్యాంక్స్ గివింగ్. మన జీవితంలో చేసిన ప్రతి మేలును బట్టి, ప్రతి కార్యాన్ని బట్టి మనం ప్రతిదినం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా మనము మండుతాం, ఇతరులని మండించగలుగుతాం. చివరిగా ఒక మాట చెప్పి ఈ యొక్క సందేశాన్ని నేను ముగిస్తాను. ఏలియా పడిపోయినటువంటి బలిపీఠాలను తిరిగి కట్టి ఒక ఇశ్రాయేలు ఉజ్జీవానికి కారకుడుగా మార్చబడ్డాడు. మన జీవితాల్లో కూడా పడిపోయిన ప్రార్థనా ప్రాకారాలు, అది తోటి విశ్వాసుల జీవితాల్లోనైనా ఎవరి జీవితాల్లోనైనా పడిపోయిన ప్రార్థన, ఆ యొక్క బలిపీఠాలను తిరిగి కట్టి ప్రార్థించుటకు, నిజదేవుని వైపుకు అనేకులు త్రిప్పుటకు మనమే బలిపీఠములు కట్టే వ్యక్తులుగా ఉండాలని మనకు లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. అదేంటంటే, పాత నిబంధనలో బలిపీఠాలు ఉన్నాయి. అయితే ఈ క్రొత్త నిబంధనలో సిలువ అనే బలిపీఠం మీద యేసుక్రీస్తు అనేటువంటి బలి పశువు 2026 సంవత్సరాల క్రితం మనందరి కొరకు చనిపోయి, మరణించి, తిరిగి లేచి 3వ దినమున తిరిగి లేచి పునరుద్ధానుడై 500 మంది కంటే ఎక్కువగా సహోదరులకి
కనబడి ఆయన సజీవుడని సాక్ష్యం పొంది ఆయన మహిమలోనికి కొనిపోబడ్డాడు. తిరిగి ఏ విధంగా వెళ్ళాడో అదే విధంగా వస్తానని ఆ దేవుని వాగ్దానం మనకు సెలవిస్తూ ఉంది. కాబట్టి యేసు ప్రభువే బలిపీఠం మీద బలిపశువుగా మార్చబడి మన కొరకు క్రయధనంగా చేయబడ్డాడు. కాబట్టి ఈ సువార్తను యేసు ప్రభు ఏ విధంగా సిలువ అనే బలిపీఠం మీద చనిపోయి తిరిగి లేచి పునరుద్ధానుడై మళ్ళీ వస్తాడు అన్నాడో ఆ సువార్తే నిత్యము అగ్నివలే మన సంఘాలలో, మన యొక్క గ్రామాలలో, మన ప్రాంతాలలో, మన జీవితాలలో మండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఈ వాక్యాన్ని ఎవరైతే ఉదయకాలం వీక్షిస్తున్నారో మీరు కూడా ఒక అగ్నివలే మండాలని, దేవుని చేత వాడబడాలని ప్రభు పేరిట ఆకాంక్షిస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన. పరిశుద్ధుడా యేసయ్య, ఈ ఉదయకాలాన ఎంతోమంది అయితే ఈ వాక్యాన్ని వీక్షిస్తూ ఉన్నారో వారిని దీవించండి, ఆశీర్వదించండి, వర్ధిల్ల చేయండి. ఈ అగ్ని ఏ విధంగా మండుతుందో అలాగా మండటానికి సహాయం దయచేయండి అయా. లేవికాండం 6:13 వ్రాయబడినట్లుగా నిత్యము వారి జీవితాల్లో ప్రార్థన అనే అగ్ని మండునుగాక. నిత్యము కృతజ్ఞతాస్తుతులు అనేటువంటి అగ్ని మండునుగాక. నిత్యము సజీవ యాగంగా వారి శరీరము సమర్పించబడేటువంటి అనుభవంలో ఉండునుగాక. పడిపోయినటువంటి ఆ బలిపీఠాలను తిరిగి కట్టగలిగి అగ్ని మండించగలిగినటువంటి ఏలియా ఆత్మ ఈ చివరి దినాల్లో మా అందరికీ దయచేయమని అయా, నీ యొక్క బలి అయిపోయిన ఆ సువార్తను అయ్యా మేము జ్ఞాపకం చేసుకొని అనేకులకు ప్రచురించడానికి కూడా కృప దయచేయమని యేసు శక్తి కలిగిన నామములో అడుగుచున్నాను తండ్రి. Amen. 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 Praise the Lord. God bless you.